ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ దేవుల్లో సంతోషంగా ఉన్నారని నేను ఆనందించుతున్నాను. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము ఈ మాటను మనకు తెలియజేస్తుంది. ఆ మాట ఏం చెప్తుంది? దేవుని ద్వారా ఎవరైతే పడ్డారో వారి జీవితంలో దుఃఖము నిట్టూర్పు ఉండదు, తొలగిపోతుంది అనేటువంటి మాట ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ మాటను ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేల్ జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన పుట్టడానికి ముందు కూడా వారు అంటే 2 దేశాలుగా చీలిపోయారు. ఉత్తర దేశము ఇశ్రాయేల్ అనియు, దక్షిణ దేశము యూదా అనియు వారు 2 భాగాలుగా చీలిపోయారు. వారు 2 దేశాలు కూడా దేవుని దృష్టికి చాలా అసహ్యమైన కార్యాలు చేశారు కాబట్టి వారు చెరగా వేరే దేశానికి పట్టుకెళ్ళబడ్డారు. మళ్ళీ దేవుడు వారిని విమోచించారు. అయినా కూడా వారు తమ జీవితాలని సరిచేసుకోకుండా దేవుడు దుఃఖపరిచేటువంటి కార్యాల్లోనే కొనసాగుతున్నారు. తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియాగా యొక్క లోకంలో ఆయన జన్మిస్తున్నాడు. ఆయన లోక పాపము కొరకు, ఆయన అందరూ పాపల కొరకు ఆయన మరణించి, ఆయన సిలువేయబడి మరణించి పాతిపెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి వెళ్ళిపోతున్నాడు. అయినా కూడా వీరిలో మార్పు కలగలేదు, మెస్సియాను అంగీకరించలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవునిని దుఃఖపరిచేటువంటి జీవితంలో వీరు కొనసాగుతూనే ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఏం జరిగింది? దేవుడు అని వదిలి పెట్టాడు. 70వ సంవత్సరము, క్రీస్తు శకము 70వ సంవత్సరము, టైటస్ అనేటువంటి ఒక రోమ రాజు ద్వారా యెరూషలేము ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ నుండి తరిమివేయబడుతున్నారు. ఆ దేవుని యొక్క మందిరం, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరము కాల్చివేయబడుతుంది, అగ్నితో దహించబడుతుంది. ఆ రోజు నుండి ఆ యొక్క వరల్డ్ మ్యాప్లో ఇశ్రాయేల్ అనేటువంటి దేశం లేదండి. ఎంతవరకు అంటే దాదాపు 1948వ సంవత్సరం వరకు సమస్త దేశాల్లో వారు చెదరగొట్టబడ్డారు. ఏ దేశాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు ఉన్నారో ఆయా దేశాల్లో వారు బానిసల కన్నా చాలా కేవలంగా నడిపించబడ్డారు. చాలా హింసలు పొందారు, దుఃఖాన్ని పొందారు, ఎన్నో నానా బాధలు పొందారు, శ్రమలు పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు, హిట్లరు 60 లక్షల మంది యూదులను అతడు ఎలాగా అంటే రకరకాలుగా అతడు హింసించి చంపాడు అనేది మనం ఎరిగి ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1948వ సంవత్సరము దేవుడు వారిని కనికరించాడు. లోకంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా మళ్ళీ సమకూర్చబడ్డారు. 1948వ సంవత్సరము మే నెల 13వ తారీఖు ఇశ్రాయేల్ అనేటువంటి దేశము మళ్ళీ కూడా కలిగినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా దేవుడు తొలగించాడు. నిత్యానందాన్ని వారికి ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుని ద్వారా వారు విమోచించబడిన వారు మళ్ళీ సంతోష గానములతో వారు సీయోనుకు వచ్చారు. వారి యొక్క జీవితం ఉన్నటువంటి దుఃఖము, నిట్టూర్పు అన్నిటిని దేవుడు ఆయన నిరంతరంగా శాశ్వతంగా తొలగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖమును, నిట్టూర్పును శాశ్వతంగా తొలగించిన దేవుడును. నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నటువంటి, నిన్ను దుఃఖపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క దుఃఖకరమైనటువంటి క్రియను, నీ యొక్క నిట్టూర్పును, అన్నిటిని కూడా బాధ నేను శాశ్వతంగా నీ నుండి తొలగించబోతున్నాను. ఎందుకంటే నేను నిన్ను విమోచించిన దేవుడను, నేను నిన్ను రక్షించిన దేవుడను. ఇక మీద నీ జీవితము దుఃఖములో కొనసాగదు, శ్రమలో కొనసాగదని చెప్పి ఆయన ఉదయకాల సమయాన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నీ ద్వారా విమోచించబడిన వారు తండ్రి, వారి జీవితంలో దుఃఖము తండ్రి, నిట్టూర్పు తొలగించే దేవుడు అని తండ్రి. అయ్యా, వారికి నిత్యానందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని తండ్రి. ఈరోజు మీ బిడ్డలతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం అయ్యా. మీ బిడ్డలను వెంటాడుతున్నటువంటి దుఃఖకరమైన సమస్యలు యేసయ్య నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.